ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి చాలా మంది బలమైన నాయకులు ఉన్నారు. అంటే 2014లో పార్టీ పెట్టిన, చెప్పాలంటే 2009 నుంచి కూడా చాలా మంది జనసేన పార్టీ వైపు వచ్చి, జనసేన పార్టీ పోటీ చేయకపోయినా, ఓడిపోయినా, దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, కేసులు పెట్టించుకున్నా, ఏది చేసినా కానీ కొంతమంది నాయకులైతే అసలు ఎలా అంటే ఒక ఒక ఇంటికి ఒక పిల్లర్ ఎంత బలంగా నిర్మాణం చేస్తామో అంత బలంగా అలా ఉండిపోయారు. వీళ్ళల్లో ముఖ్యంగా సందీప్ పంచకర్ల. ఆయన నిజంగా అంటే ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి కాలేజీ స్థాయి నుంచి కూడా ఒక విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యి ఒక ఉన్నతమైనటువంటి చదువుల్ని కూడా పక్కకు పెట్టి జనసేన పార్టీ వేలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత భీమిల నుంచి ఆయన పోటీ చేశారు, ఓడిపోయినా సరే ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతో మంది బెదిరించారు. 2019లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చాలా దారుణంగా ఆయన్ని బెదిరించటం, మీరు ప్రచారానికి రావద్దు, మీరు అసలు ఏ రకంగా వస్తారు అని చెప్పినా కూడా ఆయన చాలా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల. అలాగా అటు మచిలీపట్నానికి సంబంధించి బండి రామకృష్ణ గారు, ఆయన కూడా చాలా అంటే ఆర్కే గారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఆయన ఎంత బలంగా నిలబడ్డారంటే రాజకీయాల్లో ఆయనకి ఎటువంటి ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో రాజకీయంగా లేరు, కానీ ఆయన రావటం ఒక మంచి పార్టీని ఎంచుకున్నాను, ఆయనలోని భావజాలం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు, జనసేన పట్ల కావచ్చు ఉన్నటువంటి ఆయన అభిప్రాయాలు రెండు ఒకటవటం, ఆయన పార్టీలోకి రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసి ఆయనకున్న దాంట్లోనే ఎంతో కొంత ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, వారాహి యాత్రలో కొంత కీలకమైనటువంటి వ్యక్తిగా, ఆవిర్భావ దినోత్సవానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, అక్కడ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీని బలోపేతం చేయాలి అంటే ఒక బలమైన వ్యక్తిగా ఉండి నిలబడినటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈసారి చాలా బలంగా వర్క్ చేశారు. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఏం ఆశించకుండా, ఏం లేదు సార్ మీరు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, గెలిచే వ్యక్తుల్ని మాత్రమే ఇవ్వండి, వాళ్ళ కోసం మేము పని చేస్తామని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు. ఇంకా సందీప్ పంచకర్ల గారి గురించి మనం నిజంగా పిఠాపురంలో ఆయన చేసినటువంటి సేవ అంతా ఇంత కాదండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేరు అనే అంటే అన్ని ప్లేసుల్లో తిరుగుతూ పిఠాపురంలో మాత్రం ప్రత్యేకంగా సందీప్ పంచకర్ల గారిని, నాగబాబు గారిని, అజయ్ గారు లాంటి వ్యక్తుల్ని, శశిధర్ గారు లాంటి వ్యక్తుల్ని అక్కడ పెడితే అటు తెలంగాణ నుంచి లక్ష్మణ్ గౌడ్ గారిని కావచ్చు, మహేందర్ రెడ్డి గారిని కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టి అసలు ఎంత బలంగా నిలబడిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీస్ నిజంగా సందీప్ పంచకర్ల గారు రీసెంట్ గానే ఆయనకి మ్యారేజ్ అయింది, ఆ ఫ్యామిలీని కూడా పక్కకు పెట్టేసి ఎక్కడో వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇక్కడికి వచ్చి ఒంటరిగా అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి లిస్ట్లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి పేరుతో కొంతమంది పెట్టేస్తే దాంట్లో అది తీయాలి అని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చునిపోయి మీరు తీయాలి సార్, మీరు తీయాలి సార్, అది కూడా గౌరవంగానే, ఎక్కడ ఇంకోటో ఏమి చేయలే, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా అలా నిలబడిపోయి మీరు తీయాలి, మీరు తీసేయండి, అది మార్చాలి, పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వ్యక్తులను ఎలా పెడతారు అంటే మెయిన్ పార్టీలకు కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే ఎవరో అనామకుడు తీసుకొచ్చి ఎలా లిస్టులో పెడతారు అని చెప్పేసి నిజంగా అంటే ఈవీఎం బాక్స్ పైన ఉండాల్సినటువంటి పేర్ల గురించి ఆయన నిలబడ్డ తీరు చాలా మంది ఆకర్షితులైపోయారు. ఇలాంటి బలమైన నాయకులకి ఒక మంచి అవకాశం ఇచ్చుండుంటే బాగుండేదేమో అనిపించింది, కానీ వాళ్ళు నిలబడకుండా ఆ స్థాయిలో అంటే ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఇలా నిలబడినందుకు వాళ్ళ చరిష్మా ఇంకా పదింతలైంది అనుకోవచ్చు నిజంగా. అంతేకాకుండా ఈవీఎంలు లాక్ చేసి ఆ వెహికల్ ఆయన బయటకు వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు కూడా ఆయన అక్కడే ఉండి మళ్ళీ ఆ తర్వాత కౌంటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అంతా కూడా చాలా మంది వ్యక్తులు, శంకర్ గౌడ్ గారు కూడా హైదరాబాద్లో ఆయన వ్యాపారాలు వదిలేసుకునో లేదంటే ఆయనకున్నటువంటి ఫ్యామిలీని ఇక్కడ వదిలేసుకుని అక్కడే ప్రతిరోజు పిఠాపురానికి సంబంధించి ప్రతి వీధి తిరుగుతున్నటువంటి శంకర్ గౌడ్ గారు, ఇంకొక పక్క ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారికి మనం ప్లస్ చేయొచ్చు అని చెప్పేసి ఒక పక్క మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ అంటే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి ఆయన వ్యాపారాలు ఉన్న అవన్నీ కూడా ఫ్యామిలీని వదిలేసుకుని మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ నుంచోవడం, ఆయన అంతేకాకుండా ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడన్నా ఎవరన్నా మైనస్గా కనిపిస్తారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిపించడం, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలను చేయడం. ఇంకొక శశిధర్ గారు ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచి
ఫ్యామిలీని అందరినీ, ఆయన వ్యాపారాలు అన్నీ వదిలేసుకుని ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఎన్నేసి రోజులు అక్కడ ఉన్నారు పిఠాపురంలో. ఏ రకంగా అయినా సరే, ఏ రకంగా అయినా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ కనిపిస్తే కనుక వెంటనే అక్కడ వాలిపోవటం, వాళ్ళందరినీ చాలా చక్కగా కలుపుకొని మీకు మేము ఉంటాం, పవన్ కళ్యాణ్ గారే కాదు ఇంకొకళ్ళు అని చెప్పేసి చెప్పటం. వీళ్ళందరూ కూడా చాలా బలంగా పనిచేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ కూడా అంత బలంగా వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే అన్ని నియోజకవర్గాలు తిరగాలి, అటు బీజేపీకి ప్రచారం చేయాలి, టీడీపీకి ప్రచారం చేయాలి, జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాలు ప్రచారం చేయాలి, పార్లమెంట్లు ప్రచారం చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి పిఠాపురాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు అక్కడ నిలబడ్డారు. ముఖ్యంగా బొలిశెట్టి సత్య గారు. ఆయన అంటే చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి వ్యక్తి. అలాంటి బొలిశెట్టి సత్య గారు కూడా నిజంగా కాకినాడ పార్లమెంట్లో ఆయన చేసినటువంటి, ఆయన అక్కడే ఉండి ప్రతి వర్గాన్ని, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి స్కెచ్ అంతా జాగ్రత్తగా ఎవరితో మాట్లాడితే ఎవరు వింటారు, మనం అక్కడ ఏం చేయాలి అని చెప్పి జాగ్రత్తగా అక్కడ ఉండి మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్య గారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. మనం ఆయన గురించి మాట్లాడేంత స్థాయి లేకపోయినా కానీ నాకు అంటే ఒక సామాజిక పరంగా పర్యావరణానికి ఎంత మంచి చేస్తే బాగుంటుందని చెప్తూనే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఆ కార్యక్రమాలను కూడా కొద్దిగా పక్కకు పెట్టి రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటూ చేసినటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్య గారు. అలాగే ఇంకొక పక్క శివశంకర్ గారు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివి జనసేన పార్టీలో ఇంకా మంచిగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఆయన ఫ్యామిలీని వదిలేసి పార్టీ ఆఫీసులోనే ఉంటూ మంగళగిరిలో అనేక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో అటు టీడీపీకి సంబంధించి వర్గానితో, బీజేపీ వర్గానితో కలిసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీసులో వాళ్ళ గురించి చర్చించుకుంటూ చేస్తున్నటువంటి పనులు చాలా మంది ఉన్నారు. ఇలాగా ఇక్కడ అటు కొంతమంది నాయకులు బాధపడ్డారు టికెట్లు రాలేదని. అటు కొత్తపేటకు సంబంధించి బండారు శ్రీనివాస్ గారు నిజంగా ఆయన చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మనం కొంతమంది చాలాసార్లు అనుకున్నాం 100% జనసేన పార్టీ పోటీ చేస్తే గెలిచేటువంటి సీట్లలో కొత్తపేట నియోజకవర్గం కూడా ఒకటి. అయితే అక్కడ బండారు శ్రీనివాస్ గారు కూడా ఇవ్వకపోవడం, కొంతమంది అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది బాధపడ్డారు, ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి చాలా మంది కొంత ఆవేశపడ్డారు. అయినా కానీ ఆయనే దగ్గరుండి మళ్ళీ వాళ్ళందరినీ కామ్ చేసుకుని వాళ్ళందరికీ సర్ది చెప్పి మళ్ళీ జనసేన పార్టీని బలోపేతం చేయటమే కాకుండా సొంత అన్నైనా సరే, ఆయన వేరే పార్టీలో ఉన్నారు, అయినా సరే ఆయన గెలుపు కోసం ఈయన పడ్డ కష్టం నిజంగా. బండారు సత్యానంద్ గారు టీడీపీ నుంచి గెలుపు కోసం బండారు శ్రీనివాస్ గారు ఎంత బలంగా పనిచేశారంటే, ఆయన ఓడిపోతే ఆ నేమ్ మనకు వస్తుంది, లేదు మనం పనిచేయాలి, ఆయన ఓడిపోయారంటే మన వల్ల అనుకుంటారు, సో ఆ తప్పు మనకు దిగకూడదు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఆ మాటకి నేను కట్టుబడి ఉంటాను, మనందరం కట్టుబడి ఉండాలి. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని చెప్పేసి కేడర్కి చెప్పుకుంటూ, ప్రజలకి చెప్పుకుంటూ వీళ్ళందరూ కూడా అసలు ఒక రకమైనటువంటి అంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదనే బాధని అన్నిటినీ పక్కనకు పెట్టి ఈసారి చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరన్నా ఉంటే నిజంగా, అంటే నాకు సడన్ గా గుర్తు రావట్లేదు కానీ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాగబాబు గారు కూడా, నేను ఇంత ముందు కూడా చెప్పాను, నాగబాబు గారు కూడా ఆయనకి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిపోతే లాస్ట్లో మళ్ళీ బీజేపీ కోసం ఆయన వదిలేసుకున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి సినిమాలు కావచ్చు, అనేక ఆఫర్లు ఆయనకి చేసుకునే అవకాశం ఉన్నా కానీ అవన్నీ వదిలేసి పిఠాపురంలోనే మొత్తం ఫ్యామిలీతో సహా ఆయన నిజంగా ఒక పక్క పద్మ గారు కూడా అక్కడ పిల్లల్ని చూసుకోకుండా ఇక్కడికే వచ్చేసి పిఠాపురంలోనే ఉంటూ ప్రతి వీధి తిరుగుతూ అసలు ఎండనక వాననక అసలు వాళ్ళ పడ్డ కష్టం నిజంగా, అంటే ఒక నిజాయితీ పరుని గెలిపించడం కోసం, ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడం కోసం వీళ్ళు చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. అటు చాలా నియోజకవర్గాల్లో బోల్డ్ మంది, అటు కిరణ్ రాయల్ గారు కావచ్చు, స్పోక్స్ పర్సన్స్ రాయపాటి అరుణ్ గారు కావచ్చు, అటు దాసరి కిరణ్ గారు కావచ్చు, అలాగే కీర్తన గారు కావచ్చు తిరుపతి నుంచి, ఇంకా చాలా మంది, వినుత కోట గారు కావచ్చు శ్రీకాళహస్తిలో, ఆమె కూడా చాలా బలంగా కేడర్ని బలంగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఆమె కూడా పోటీలోంచి ఈసారి తప్పుకొని అటు టీడీపీకి ఇవ్వడం, అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా బలమైన నాయకులు. ఎవరైనా సరే చాలా మంది ఇప్పుడు పాలకొండలో అయితే మనందరికీ తెలుసు, ఒక బలమైన
అక్కడ పాలకొండలో ఈసారి జనసేన పార్టీ గెలిచింది అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ఆయన చాలా తక్కువ టైంలో జనసేన పార్టీకి వచ్చి పోటీ చేశారు. అంతకుముందు టీడీపీలో ఉన్నారు అనుకోండి. అయితే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసే అవకాశం లేదని తెలిసినా కూడా, ఎందుకంటే అక్కడ అది ఎస్టీ కాన్స్టిట్యున్సీ మనందరికీ తెలుసు పాలకొండ నియోజకవర్గం, అయినా కూడా అక్కడ ఒక బీసీ క్యాండిడేట్గా ఉన్నటువంటి సత్యబాబు, గర్భాన సత్యబాబు అనే వ్యక్తి మన ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి సత్యబాబు గారు కూడా అక్కడ బలంగా ఎక్కువగా చాలా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పాలకొండలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్ తిరుగుతూ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అమ్మ, ఆయన ఈసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆయన సింబల్ ఇది చెప్పాలంటే, అంటే అసలు ఇప్పటి నుంచే కాదు, ఆయన గతంలో నుంచి కూడా చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి. అలాగే చాలా మంది ఉన్నారు. అసలు ప్రతి నియోజకవర్గంలో కూడా కొంత అద్భుతమైనటువంటి నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా తయారు చేశారంటే ఒక ఉక్కు మనుషుల్లా తయారు చేశారు. వీళ్ళకి ఇంకొక పక్క నుంచి అవకాశం వచ్చినా సరే వెళ్ళకూడదు, వెళితే మన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, మనం ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకుని నమ్ముకున్నాం అని చెప్పి వాళ్ళు బాధపడేలా చేసుకున్నైనా సరే ఈసారి పార్టీలో ఉండాలి, ఒక నిజాయితీ గల పార్టీలో ఉండాలి, ప్రజలకి మంచి చేయాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వెనకాల ఉండాలి అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ఒక మంచి జరుగుతుంది, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ పడ్డ కష్టానికి అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ బలమే ఈసారి జనసేన ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి. వీళ్ళందరూ కూడా రేపొద్దున్న మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. ఎందుకంటే చాలా మంది లాస్ట్ వరకు టికెట్ కోసం ఆశించో ఇంకోటి ఆశించో లాస్ట్లో కొంతమంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో వాళ్లే నాశనం చేసుకుని వెళ్ళిపోయారు. కానీ వీళ్ళందరూ మాత్రం చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తులు. సో వీళ్ళందరూ అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పేర్లు మనం ఒకసారి చెప్పడం తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా రేపొద్దున మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను.